హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఆయుర్వేదిక్. ఈ వీడియోలో మనం ఒరిజినల్ తాటి బెల్లం గురించి చూడబోతా ఉన్నాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే 100% ఒరిజినల్ తాటి బెల్లాన్ని చూస్తూ ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ 1 క్వాలిటీ కలిగిన తాటి బెల్లంగా మనం మాట్లాడుకోవచ్చు. 100% ఒరిజినల్ తాటి బెల్లం ఇది. దీంట్లో ఎలాంటి కలర్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, అదేవిధంగా ఫ్లేవర్స్ కూడా అల్లం ఫ్లేవర్ కావచ్చు, మిరియాల ఫ్లేవర్ కావచ్చు, ఇలాంటి ఫ్లేవర్స్ కూడా ఎలాంటివి కలుపుకోకుండా 100% తాటి బెల్లాన్ని మనం అందిస్తూ ఉన్నాం. గతంలో అనేక మంది ఈ 100% ఒరిజినల్ తాటి బెల్లాన్ని ఉపయోగించుకుని వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో మనం ఒక ఫీడ్బ్యాక్ కాల్ని కూడా వినబోతా ఉన్నాం. సార్ నమస్తే అండి. మా దగ్గర తాటి బెల్లం మామూలుగా వాడాను అంటున్నారు కానీ దాని గురించి చెప్పండి సార్. గతంలో మీరు ఎక్కడైనా తీసుకున్నారా? మన తాటి బెల్లానికి దానికి తేడా ఇది ఎట్లా అనిపించింది మీకు అని? అది దీంట్లో మీషోలో 4-5 సార్లు బుక్ చేసుకున్నా సార్. కేజీ పైన మీషోలో తాటి బెల్లం 4-5 సార్లు బుక్ చేసుకున్నారు. అది ఎట్లా ఉంటుందంటే నల్లగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఇస్తే కొట్టేవాడిని అసలు పగలేదు కూడా కాదు. దాన్ని తీసుకుని తింటున్నప్పుడు అంత స్వీట్గా అయితే ఉండేది కానీ రాళ్ళు ఉన్నట్టుండేది. ఏం పెద్దగా యూజ్ లేదు సార్. అది యూజ్ కూడా లేదు, ఏం యూజ్ లేదు. ఏదో మామూలుగా బెల్లం తాగినట్టు ఉండేది. నాకు తెలియదు యూట్యూబ్ లో చూస్తుంది ఒరిజినల్ అని. మీషోలో దొరుకుతుంది అనుకుంటూ తీసుకుంటా. అంటే దగ్గర కాకపోతే ఒరిజినల్ ఎక్కువ అని 4-5 సార్లు చేయాలి సార్. ఏం యూజ్లే. యూట్యూబ్ లో చూస్తా ఉంటే మీ గురించి వచ్చింది, మీ వీడియో. మా వీడియో వచ్చింది, దాన్ని చూసాను. మీరు అది దాన్ని ఒరిజినల్ తీసుకుంటే దాన్ని అది టేస్ట్ ఎట్లా ఉంటుంది, దాని వాల్యూ ఏమి, అది ఎట్లా గుర్తుపట్టచ్చు, ఒరిజినల్ తాగిపోయిన అని చెప్పారు. దాన్ని బట్టి మీ దగ్గర తీసుకుందాము చూద్దామని చూస్తున్నాము. ఇటు వచ్చిన తర్వాత దగ్గరికి మీరు చెప్పిన విధంగానే ఉంది. దాని టేస్ట్ కానీ చాక్లెట్ మాదిరి ఉంటుంది. అట్లా కొడితే రెండింటిని తీసుకొని సౌండ్ రావడం కానీ చేస్తే విరిగిపోయారంటే. ముందు మేము మీషోలో తీసుకున్నప్పుడు అయితే సుత్తో కొట్టేవాళ్ళు సార్. అది సుత్తో కొట్టేవాళ్ళు లేదు కానీ మీషోలో అది తీసుకున్నాను. వాడే సార్ అప్పుడే సార్ అయిపోయింది. మళ్ళా 2 వారాలకి ఇంకా కావాలి చాలా. అప్పుడు బుక్ చేసేసి టేస్ట్ విషయం ఎట్లా అనిపించింది అండి? మామూలుగా మీకు వాళ్ళది ఎట్లా అనిపించింది గతంలో తీసుకున్న వాళ్ళది మన దగ్గరది? వాళ్ళది మామూలు బెల్లం మాదిరి అనిపించేది సార్. అది తరచుగా రాళ్ళు కూడా వచ్చేవండి మధ్యలో. దాంట్లో నల్లగా ఉండే రాళ్ళు కూడా దాంట్లో ఏం బాగుండేది. మీరు చెప్పినట్టుగా చాక్లెట్ టేస్ట్ చాలా బాగుంది. ఒరిజినల్ అన్నట్టుగా అనిపించింది. ఒరిజినలే. చాలా థ్యాంక్స్ అండి. మీషోలో చాలా సార్లు మోసపోయాను నేను. అన్ని డబ్బుల కోసం అంత తక్కువ క్వాంటిటీలో వచ్చేది. మీరు రేట్ ఎక్కువైనా మాకు ఒరిజినల్ ఇచ్చారు, చాలా సంతోషంగా. పర్వాలేదు, మాకు ఒరిజినల్ ఇచ్చి చాలా అంతే. ఓకే, అదే అండి. చాలా మంది ఇప్పుడు హైవేస్ మీద కావచ్చు, ఇట్లా ఆన్లైన్ లో కావచ్చు, నల్ల బెల్లాన్ని తాటి బెల్లంగా అమ్ముకుంటా ఉన్న వాటిని కొనుక్కుని వాళ్ళ హెల్త్ కి సంబంధించి అండి తాటి బెల్లం అంటే. అదే అదే సార్. అదే వీళ్ళు ఏంటంటే 4-5 సార్లు మళ్ళా ఇక్కడ రోడ్డు మీద కూడా కొనుక్కున్నారు సార్. అది కూడా ఏమి బాగాలేదు. మీషోలోది రోడ్డు మీద ఒకే రకంగా ఉన్నాయండి. రోడ్డు మీద కొద్దిగా అల్లము కలిసిన మాదిరి కారంగా ఉండేది, కారం ఉప్పు మాదిరి. అది కూడా చాలా గట్టిగా ఉండేది సార్. అది తిరుగుతే కాదండి. ఎందుకు ఇస్తున్నాం అన్నట్టు అనిపిస్తుంది. కానీ మా దాంతో పోలిస్తే రేట్ చాలా తక్కువకి వచ్చినాయి అండి అవి. చాలా తక్కువ సార్. అది అవి ఎంతైనా కొనేయచ్చు. 5-6 కేజీలు చాలా తక్కువ రేటుకి వచ్చేస్తుంది. చాలా తక్కువకి 10 కేజీలు ఎత్తకాలంటే ఇంకా తగ్గిస్తాను. 10 కేజీలు కావాలని అడిగితే ఇంకా తగ్గించి ఇచ్చేవాళ్ళు. ఈక్వల్ గా ఏమంటే మాకు తెలియదు సార్. ఇట్లా ఒరిజినల్ కూడా చూపిస్తుంది అని మాకు తెలియదు. అందువల్ల ఒకసారి ఒరిజినల్ రాకపోయినా అని మీషోలో చేస్తూ ఉండేవాడిని. అది చాలా మంది అదే విధంగా మోసపోతున్నారు సార్. ఇప్పుడు హైవేస్ మీద కొనటం కావచ్చు, కొన్ని రకాల ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఇదే నల్ల బెల్లాన్ని వాళ్ళు తాటి బెల్లంగా చెప్పి అమ్ముకుంటా ఉన్నారు. అదే ఒరిజినల్ బెల్లం అని తెలియని వాళ్ళు వాడుకుంటే ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఇప్పుడు మాకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు మన నెంబర్, కాంటాక్ట్ నెంబర్ చూసి వాట్సాప్లో చేసిన వాళ్ళు కూడా మన రేట్ చెప్పంగానే బయట 150 రూపాయలకి 120కి వచ్చేస్తుంది, మీరేమన్నా 500 చిల్లర చెబుతా ఉన్నారు, అంత తేడా ఉంటుందా, ఒరిజినల్ అయితే అంత రేట్ ఎక్కువ ఉండిద్దా, బయటికి మీకు అంత తేడా అన్నట్టుగా, అంటే వాళ్ళ వర్షన్ వాళ్ళు అర్థం చేసుకున్న దాన్ని బట్టి మాట్లాడుతున్నారు, వాళ్ళ అవగాహనను బట్టి.
సార్ తక్కువ కోసం అంటే మనల్లో మామూలు కొనేస్తారు కదా వాళ్ళకి ఒరిజినల్ అవసరం లేదు, తక్కువ అయితే బాగుంటుంటారు. అదొకటి టీ స్టాల్స్ ఉన్నాయి కదా సార్, ఇప్పుడు తాటి బెల్లం టీ స్టాల్స్ అని ఉన్నాయి. నాకు పదుల సంఖ్యలో దగ్గర దగ్గర 70-80 మంది టీ స్టాల్స్ వాళ్ళు ఫోన్ చేశారు, ఒక్కళ్ళు కూడా కొనలా. అదేమంటే మాకు మార్జిన్ ఉండదు, ఒరిజినల్ అమ్మితే మాకు ఎట్లా లాభం వస్తుంది, తక్కువ రేట్లో కావాలి, ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ రేట్లు ఇవన్న వాళ్ళే. కానీ 70-80 మంది సుమారుగా చేశారు తాటి బెల్లం స్టోర్స్ వాళ్ళు. వీళ్ళు తాటి బెల్లం టీ స్టోర్స్ వాళ్ళు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇట్లా ఒడిశా నుంచి. కానీ ఒక్కళ్ళు కూడా కొనలా, ఒక్కళ్ళు కూడా క్వాలిటీ కావాలని ఎవరు అనలా. తాటి బెల్లం కూడా బ్రాండ్ యూజ్ చేసుకుంటా అంటుంటారు, ఒరిజినల్ కాదని తాగితే ఒక్కళ్ళు కూడా క్వాలిటీ అండి, ఇది క్వాలిటీ ఉంటుంది ఒరిజినల్ అండి అంటే అది వద్దని మాకు తక్కువ రేట్లో కావాలి, తాటి బెల్లం అని పేరు ఉంటే చాలా అన్నట్టుగా అన్నారు 70-80 మంది కూడా. ఒక్కళ్ళు కూడా కొనలేదు సార్. ఇప్పుడు మాకు కూడా కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి, ఆ రేటుని తర్వాత మనం చెప్పింది వినే ఓపిక కూడా అవతల వ్యక్తి కొంటలా. ఇప్పుడు మీరున్నారు, మీరు ఫోన్ చేస్తే పలానా రేట్ అని చెప్పాం, ఒకసారి చూద్దాం అన్నట్టుగా తీసుకున్నారు, ఒరిజినల్ ఉండిద్దిలా అంత రేట్ అని. కొంతమంది మనం చెప్పింది ఇంటల్లా, మనం చెప్పింది అర్థం చేసుకునే విధానంలో కూడా లేరు. అంత రేట్ ఎందుకు ఉండేది, బయట 100 రూపాయలు 150 దొరుకుతుంటే ఇది 500 చిల్లర ఏంటి, 3 కిలోలు వచ్చేసింది, 4 కిలోలు వచ్చేసింది, ఇక్కడే కొనుక్కు తింటామని అన్నట్టుగా. ఇది ఒరిజినల్ సార్, ఇట్లాగే ఉంటుంది సార్. వీడియోలో కూడా నేను మొదటి నుంచి చివరి దాకా చూస్తే అదే విషయాన్ని చెప్పానుగా అంటే వాళ్ళు టైటిల్ ఒకటి చూస్తూ ఉన్నారు, ఆ థంబ్నెయిల్ చూడంగానే కాల్ చేసేస్తారు, రేట్ కనుక్కుంటారు, ఫోన్ పెట్టేస్తారు, అంతే. ఇంత రేట్ ఉందంటే, రేట్ ఎక్కువ ఉందంటే ఇది ఎందుకు రేట్ ఎక్కువ ఉంది, క్వాలిటీయా లేకపోతే అది బయట ఎందుకు అంత తక్కువ రేటుకి వస్తూ ఉందంటే మనం దానికి వివరం చెప్పగలుగుతాం. అదేం అడగట్లా, తక్కువ రేటుకి కావాలి, తాటి బెల్లం కావాలి, ఆ పేరు ఉండాలి తాటి బెల్లం అని, తక్కువ రేటుకి వచ్చేయాలి. అదే సార్, మేము ఇట్లా చాలా తీసుకుని మోస్తాము, అందుకు సార్ రేట్ ఎక్కువ పర్వాలేదు, ఒరిజినల్ కావాలనుకుంటున్నాము, ఒరిజినల్ ఇస్తారు, చాలా బాగుంది, ఇంకా కావాలి సార్, ఇంకా 2-3 కేజీలు కావాలి, మళ్ళీ తీసుకుంటారు తర్వాత డబ్బులు లేవు. ఓకే రేట్ ఎక్కువైనా పర్వాలేదు కానీ నాకు ఒరిజినల్ కావాలి సార్. అవును సార్, ప్రైమ్ కస్టమర్స్ ఉన్నారండి కొంతమంది, ఒరిజినల్ కావాలంటా ఉన్నారు. ఒరిజినల్ అయితే ఆ రేట్ ఉండిద్దని వాళ్ళకి ఒక అవగాహన, లేకపోతే ఒక నమ్మకంతో వాడుతున్నారు, అట్లా కంటిన్యూగా వాడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారండి. తాటి బెల్లం కూడా మా దగ్గర గత 6-7 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అవునండి, వాడుకోండి, చాలా రిజల్ట్ చాలా బాగుంటుంది, హెల్త్ బెనిఫిట్స్ అనేవి మెరుగ్గా ఉంటాయి అన్నమాట తాటి బెల్లం ద్వారా. ఎక్కడి నుంచి చేస్తున్నారు సార్ మీరు? మీరు తెలంగాణ సార్, ఆంధ్ర? ఆంధ్ర, మేము ఇక్కడ రాయలసీమ అండి, ఇక్కడ దుర్గల కర్ణాటక ఉంటుంది మా పాటు, ఇక్కడ పని చేస్తామండి, మాకు కరెంట్ మాకు. అదేనా, చాలా సంతోషం అండి. మామూలుగా ఎందుకంటే మీ ఫీడ్బ్యాక్ బాగుంది, మీరు ఉన్నది ఉన్నట్లుగా చెబుతా ఉన్నారు, గతంలో ఎక్కడ తీసుకున్నారు, ఆ రేటు విషయం కావచ్చు, దాని క్వాలిటీ విషయంలో కావచ్చు, మన దగ్గర రేట్ ఎక్కువైనా దాని క్వాలిటీ ఎట్లా ఉందన్న విషయాన్ని మీరు ఉపయోగించారు కాబట్టి దాన్ని స్పష్టంగా చెప్పగలిగారు. చాలా బాగుంది, నాకు అలానే మీతో వచ్చినారు, చాలా బాగా చేస్తారు, ఎక్కువ ఉన్నట్టు అంత లేదండి, వాళ్ళు 200, 150, 170, 130 కూడా ఉంది. మళ్ళీ దీంట్లో దానికి సంబంధించి రేట్ అన్నా పెట్టండి అంటే అది కూడా లేదు సార్, తక్కువ రేట్ కూడా ఉంటుంది. అంటే 170కి మీకు పంపిస్తా ఉన్నారంటే, లేదు 200కి పంపిస్తా ఉన్నారంటే, దగ్గర దగ్గర 80 రూపాయల నుంచి 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి వెళ్ళిపోద్ది సార్. 100 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి సుమారుగా తీసేస్తే మిగిలిన 100 రూపాయల్లో బెల్లం ఇవ్వాలి, వాళ్ళకి మార్జిన్ మిగలాలి. ఆ లెక్కన ఏంటంటే ఏదో నల్ల బెల్లాన్ని తాటి బెల్లం పేరుగా టైటిల్గా పెట్టేసి అమ్మేస్తా ఉన్నారు. అవును సార్, అది బెల్లం మామూలు బెల్లం మాదిరి కాకుండా అచ్చు బెల్లం మాదిరే రౌండ్ మాదిరి, ఆ షేప్ లో వచ్చేసి నల్ల బెల్లం పెట్టి అమ్మేస్తాను. అవును, గట్టిగా ఉంటుంది సార్, స్విచ్ తో కొట్టేవాడిని నేను. అదే, కానీ ఏంటంటే తాటి బెల్లం పర్పస్ ఏంటంటే మెయిన్ హెల్త్కి సంబంధించి కాబట్టి ఒరిజినల్ వాడుకుంటేనే మనకి ప్రయోజనం ఉంది. మనం ఏదో వాడాం తాటి బెల్లం అని అనుకుంటే ఆ రిజల్ట్ అనేది రాదు. రేట్ ఎక్కువైనా పర్వాలేదు, మాకు ఒరిజినల్ కావాలండి. ఓకే అండి, వాడుకోండి. మళ్ళీ చూసి 2-3 కిలోలు కావాలన్నారుగా, చూసి అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మెసేజ్ చేయండి, పంపిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ కాల్ను వినటం జరిగింది. గతంలో 1కి 4 సార్లు వేరే చోట తాటి బెల్లం అని
తెప్పించుకున్నప్పుడు దాని యొక్క క్వాలిటీ కావచ్చు, దాని యొక్క టేస్ట్ కావచ్చు, మామూలు బెల్లం లాగా, నల్ల బెల్లం లాగా అనిపించినట్లు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తా ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి ఈ 100% ఒరిజినల్ తాటి బెల్లాన్ని ఉపయోగించిన తర్వాత వాళ్ళు ఇదే ఒరిజినల్ తాటి బెల్లం అని గ్రహించి దీన్ని ఉపయోగిస్తూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయటం జరిగింది. అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ ఒరిజినల్ తాటి బెల్లాన్ని ఉపయోగించుకోండి. ఈ ఒరిజినల్ తాటి బెల్లాన్ని ఉపయోగించిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అనేక వీడియోస్ ఇప్పటికే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ వీడియోస్ ని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియోను మనం ఎడ్యుకేషన్ పర్పస్ తో రికార్డ్ చేయడం జరిగింది. ఇది మెడికల్ అడ్వైస్ కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.